చేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి ఇసుక మాఫియా పేట్రేగిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో ఇష్టానుసారం ఇసుకను అక్రమంగా తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నాగయ్య గారిపల్లి పరిధిలో గడిచిన వారం రోజులుగా ఇసుక మాఫియా స్వైర విహారం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ దందా సాగుతోందనే చర్చ జరుగుతోంది. అభివృద్ధి పనుల సాకుతో ప్రకృతి వనరులను కాజేస్తున్న రెవెన్యూ యంత్రాంగం స్పందించడం లేదంటున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉండగా అవేవీ పట్టించుకోకుండా ఏకంగా నది మధ్యలోకి టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని, ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. హలో, గుడ్ ఈవినింగ్ మహిజ. ఏదైతే చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి వనరులు దోపిడీ పతాక స్థాయికి చేరిందని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ జీవనది సాగునీటి ఆధారమైనటువంటి స్వర్ణముఖిని ఇసుక మాఫియా గుల్ల చేస్తుంది. ముఖ్యంగా నాగయ్య గారిపల్లి పరిధిలో గత వారం రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుందని అక్కడ స్థానికులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా మన విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఎట్టు పట్టబొగల్లోనే ఒక టిప్పర్ ద్వారా కూడా భారీ ఎత్తున కూడా ఇసుక తరలిస్తున్నటువంటి విజువల్ను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అయితే నిబంధనలను తొంగలో తొక్కి నది గర్భాన్ని ఛిద్రం చేస్తూ కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కూడా తరలిస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదంతా అధికార అండతోనే అక్రమ దందా సాగుతుందనే వాదనలు ఇక్కడ ప్రధానంగా కూడా వినిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే స్థానిక రాజకీయ నేతల కనుసల్లోనే ఈ అక్రమ రవాణా సాగుతుందని కూడా ఇటు బహిరంగంగానే కూడా ఇటు గ్రామస్తులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా దీనికి సంబంధించి ఇంకొక పక్క చూసుకుంటే అభివృద్ధి పనులు సాకుతో ప్రభుత్వం అనుమతులు ఉన్నట్లు నమ్మిస్తూ కూడా ఇటు ప్రైవేటు టిప్పర్ల ద్వారా ఇసుకను కూడా తరలిస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి చూసుకుంటే ఇక్కడ మాఫియా ఏకంగా నది మధ్యలోకి టిప్పర్లు వెళ్లే మట్టితో కూడా తాత్కాలిక రోడ్లు నిర్మించే విధంగా కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మరోపక్క కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మాత్రం చూసుకుంటే ఇక్కడ రైతులు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, స్వర్ణమ్మ తల్లి తమ పొట్ట నింపాలి కానీ ఇక్కడ ఇసుక సోరులు నదిని మింగేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాననే విమర్శలు ఇప్పుడు ప్రధానంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకకి వెసులుబాటు కల్పించారు, ఫ్రీగా కూడా ఇసుకని పంపిణీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలా వస్తున్న ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? దీని మీద ఏ విధంగా కట్టడి కోసం ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? రైట్, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇసుకలో కూడా అనేక మాఫియాలు తీసుకున్నా గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కూడా ఈసారి మాత్రం చాలా అంటే దానికి సంబంధించి కూడా ప్రత్యేక జీవోను విడుదల చేస్తూ కూడా ఇటు ఇసుకను కూడా ఎక్కడ కూడా ఇటు ఎవరైతే లబ్ధాలు ఉంటో దాన్ని కూడా నష్టపోకుండా కూడా ఇటు ప్రభుత్వం వాళ్ళకి సులభతరంగా కూడా అందించే ప్రక్రియను అయితే కూడా చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంతమంది అధికారులు అంటే గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన వాళ్ళే ఇక్కడ కొనసాగి కూడా ఇటు ఇసుక మాఫియాకి కూడా ఒత్తాసు పలుకుతున్నారనే ప్రధాన ఆరోపణ కూడా ఒకటైతే వినిపిస్తుంది. దీనికి సంబంధించి మాత్రం కూటమి నేతలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.